ఈరోజు గైనకాలజిస్ట్తో జరిగిన పాడ్కాస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఐటీ ఎంప్లాయీస్ ఫేస్ చేసే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగిపోతుంది. 35 ఇయర్స్లో పెళ్లి చేసుకోవచ్చా, పిల్లలకి ప్లాన్ చేయొచ్చా, అదేవిధంగా అంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం కానివ్వండి, స్మోకింగ్ డ్రింక్ చేసే వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుందని కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్ వాడితే ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది స్పర్మ్ క్వాలిటీ మీద, అండ్ అదేవిధంగా చిన్న పిల్లల్లోనే ఎందుకు 8-9 ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారు, IVF IUI దేనికి తేడా ఏంటి, ఇందులో ఏది సేఫ్, ఎవరికి ఏం సజెస్ట్ చేస్తారు, అదేవిధంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు ప్లాన్ చేస్తే మంచిది, అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వరకు ఎంతవరకు టైం గ్యాప్ ఉంటే బెస్ట్ అనేది ప్రతి ఒక్క విషయం గురించి డాక్టర్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చివరి వరకు మీరు పాడ్కాస్ట్ చూడండి. కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా పాడ్కాస్ట్కి వెళ్తుంది. మీరు తప్పకుండా పాడ్కాస్ట్ పూర్తిగా చూసి మీ థాట్స్ని పక్కా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. హలో డాక్టర్. హాయ్ అండి. రీసెంట్గా ఉపాసన గారు ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడారు, చాలా ఎడ్యుకేట్ చేశారు. ఇప్పట్లో మహిళలు చాలా బిజీ లైఫ్ ఉంది, 9 to 5 జాబ్లో ఉన్నారు కాబట్టి నేను ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నాను, మీరు ఎగ్ ఫ్రీజ్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పారు. కానీ ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది, చాలా మంది నెగిటివ్గా తీసుకున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి డాక్టర్? దీంట్లో నెగిటివ్గా తీసుకోవడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్. ఇప్పుడు చాలా మంది కెరియర్ మీద ఫోకస్ చేసి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి, ఫర్టిలిటీ కూడా లేట్ అవుతుంది, పిల్లల కండం కూడా లేట్ అవుతున్నారు. అది తప్ప నేను అన్ను. బికాజ్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళకు కూడా కెరియర్ ఫోకస్డ్ అవుతున్నారు అండ్ వాళ్ళు కూడా ఏదైనా సాధించాలనుకుంటున్నారు. అలాంటప్పుడు దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. సైన్స్లో వచ్చిన ఒక వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ వర్కింగ్ ఉమెన్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ దీన్ని తీసుకోవడంలో తప్పేమీ లేదు. దీంట్లో ఏంటంటే జస్ట్ ఫ్రీజింగ్ ఆర్ ఎగ్స్ ఫ్యూచర్ పర్పస్ కోసం ఒక బ్యాంక్లో పెట్టినట్టు అంతే. సో అప్పుడు మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయొచ్చు. మీకు ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటే ఆ టైంలో యూ కెన్ యూజ్ దీస్ ఎగ్స్ అండ్ ఫ్యామిలీకి టైం కూడా కేటాయించవచ్చు. ఉపాసననే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ ఫ్రీజ్ చేసుకున్నారు అండ్ ఏమీ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. అంటే ఓకల్గా మాట్లాడింది చూసుకుంటే ఉపాసన గారు చెప్పారు. ఎస్, రైట్. సో దాంట్లో తప్పేమీ లేదు అండ్ ఐ అప్రిషియేట్ హర్ ఫర్ డూయింగ్ దిస్. మరి ఎందుకంత బ్యాక్లాష్ వచ్చిందంటారు డాక్టర్? ఇంకా ఐవీఎఫ్ అంటే కొన్ని మిత్స్ ఉండిపోయాయండి. అంటే చాలా మందికి ఐవీఎఫ్ అంటే ఒక సమ్ అబ్నార్మల్ ప్రొసీజర్, ఐవీఎఫ్తో పుట్టే బేబీస్ అబ్నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది చెప్పుకోలేరు. నేను కొన్ని కేసెస్ చూస్తాను, అసలు ఐవీఎఫ్ అని చెప్పుకుంటే వాళ్ళు డివోర్స్ దాకా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, యా, మా ఒక రీసెంట్గానే ఒక కేసు చూసాము. ఏదో ఆ అమ్మాయిలో ప్రాబ్లం ఉంది, ఇంకా అతను చిన్న ప్రాబ్లం, ఐవీఎఫ్ చేస్తే సెట్ అయిపోతుంది, అయినా కూడా లేదు ఐవీఎఫ్ అంటే ఏదో అబ్నార్మల్, నేను ఇంకో పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ, ఐవీఎఫ్ మాత్రం నేను చేయించను అన్ని అంత. ఎస్, పార్ట్నర్, మదర్, సో ఫ్యామిలీ, వాళ్ళ పార్ట్నర్ అండ్ మదర్ ఫ్యామిలీ. సో అంత నెగిటివ్ ఇంప్రెషన్ ఉందన్నమాట ఐవీఎఫ్ మీద. బట్ ఎందుకు నెగిటివ్ ఇంప్రెషన్ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి బీపీ వస్తే టాబ్లెట్స్ వేసుకోమా, షుగర్ వస్తే టాబ్లెట్ వేసుకోమా, లేదా ఏదైనా ఎక్కడైనా ఎపెండిసైటిస్, అక్యూట్ అబ్డామిన్ ఏదైనా వస్తే సర్జరీ చేయించుకోమా. అలానే ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నప్పుడు, సైన్స్ ఇంత అడ్వాన్స్ అయినప్పుడు, ఎంతోమంది తీసుకుంటున్నప్పుడు దీన్ని ఒక అబ్నార్మల్ థింగ్లా చూడడం కరెక్ట్ కాదేమో. మన ఇండియన్ మైండ్ సెట్ ప్రకారం ఇలాంటివి చేయడం వల్ల అంటే తను రియల్ మదర్ కాదు, ఇది ఏదో సంథింగ్ అబ్నార్మల్గా అయినట్టు, ఏదో ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెంట్ అయినట్టు చూస్తూ ఉన్నారు డాక్టర్. కరెక్టే. అందుకే ఐ రియలీ అప్రిషియేట్ ఉపాసన. ఎందుకంటే తను ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేసింది. ఉపాసననే కాదు, ఈవెన్ అంబానీ ఫ్యామిలీలో కూడా ఐవీఎఫ్ అయినట్టు దే కేమ్ అవుట్ అండ్ దే టోల్డ్. సో ఇంత అవేర్నెస్ చేయడం ఇస్ వెరీ గుడ్. అండ్ అవేర్నెస్ రావడంతో వీళ్ళు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుని దీన్ని ఒక అబ్నార్మల్ థింగ్గా చూడకుండా, అమ్మాయిలో ప్రాబ్లం ఉందా, అమ్మాయిని వదిలేద్దాం వేరే పెళ్లి చేసుకుందాం, లేదా అబ్బాయిలో ప్రాబ్లం ఉందా, అబ్బాయిని వదిలేద్దాం వేరే పెళ్లి చేసుకుందాం అనే థింకింగ్ కాకుండా, మనం ప్రాబ్లంకి ఏ ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతుంది, ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా చూసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా డాక్టర్, చాలా బాలీవుడ్ సెలబ్రిటీస్, హాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ ఆల్సో టాలీవుడ్ సెలబ్రిటీస్ వాళ్ళ ఎగ్ని ఫ్రీజ్ చేసుకున్నారు చాలా మంది. అందుకే 30, 35, 40 అయినా పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం అదే అంటున్నారు. మీరేమంటారు?
చాలా బికాజ్ ఇప్పుడు మనకి ఇది అడ్వాన్స్మెంట్తో ఇప్పుడు ఏజ్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ వేరు, ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే వేరనమాట. Okay. సో 30 లోపల ఫ్రీజ్ చేసుకుంటే మన ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, దాంట్లో అబ్నార్మాలిటీస్ లేకుండా ఎక్కువ ఉంటాయి. అదే 35 దాటాక ఆల్మోస్ట్ అబార్షన్ రిస్క్ 20% పెరుగుతుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్లో ఉన్న క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల మనకి అబార్షన్ రిస్క్ కానీ, బేబీస్లో అబ్నార్మాలిటీస్ రావడం, అంటే డౌన్ సిండ్రోమ్, మెంటలీ రిటార్డెడ్ కిడ్స్, ఐక్యూ తక్కువ ఉన్న కిడ్స్ రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే 40 దాటిన తర్వాత ఆల్మోస్ట్ 40% రిస్క్ పెరుగుతుంది అనమాట. సో చాలామంది సెలబ్రిటీస్ 40కి కన్సీవ్ అవుతున్నారంటే ఓన్లీ 40కి కన్సీవ్ అవుతున్నారు, మనం కూడా కన్సీవ్ అవ్వలేమా, మేము చేయగలం అని కాదు. ఎందుకంటే వాళ్ళు 40కి కన్సీవ్ అవుతున్నారంటే వాళ్ళు ఎప్పుడో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారేమో అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ 40కి ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే దీన్ని అందరూ ఇన్స్పిరేషన్గా, చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా కట్రినా కైఫ్కి 40 yearsకి ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు కరీనా కపూర్ కూడా 40 yearsకి చేశారు. నాకేంటి ప్రియాంక చోప్రా, సో ప్రియాంక చోప్రాని, కరీనా కపూర్ ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? నాకు రాదా అని అనుకుంటారు. అంటే వాళ్ళకి న్యాచురల్గా వచ్చిందో ఏ ట్రీట్మెంట్తో వచ్చిందో మనకి ఇంకా తెలియదు. కానీ జనరలీ సైన్స్ ప్రకారంగా 40 దాటిన తర్వాత అబార్షన్ రిస్క్ ఆల్మోస్ట్ 40 to 50% పెరుగుతుంది. అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకు రిస్క్ చేయడం? మీకు లేట్గా కనాలంటే ముందే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి, లేదంటే ముందే ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోండి పిల్లలు కావాలనుకుంటే. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రీజ్ అనేది ఆ విధానం ఏ విధంగా ఉంటుంది డాక్టర్? అంటే ఎలాగ మీరు ఎగ్స్ని తీస్తారు? ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. చాలా మంది ఏదో పొట్టకోసి తీసేస్తాం అనుకుంటారు, కానీ అలా ఏం ఉండదు. చిన్న ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట, పొట్టకే ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇప్పుడు మీరు ఇంట్లో ఎవరైనా డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటుంటే చూడండి, చిన్న నీడిల్తో తీసుకుంటారు. అలానే ఒక చిన్న నీడిల్తో ఇంజెక్షన్స్ ఒక 10 to 12 days ఇస్తాము. ఇచ్చి స్కాన్ చేసినట్టే, అసలు కట్ ఉండదు, స్టిచ్ ఉండదు. వెజైనల్ రూట్ ద్వారా స్కాన్ ప్రోబ్ పెట్టి పక్క నుంచి ఒక నీడిల్ పెట్టి ఎగ్స్ని రిట్రీవ్ చేస్తాం అనమాట. మీరు ఎప్పుడైనా బ్లడ్ ఇచ్చారా? బ్లడ్ టెస్ట్లకి ఎలా తీస్తాం? నీడిల్ పెట్టి వెయిన్ నుంచి తీస్తాం కదా, అలానే ఒక నీడిల్ పెట్టి ఓవరీస్ నుంచి తీస్తాం. షీల్ బి అవేక్ ఇన్ 15-20 minutes అండ్ ఇంటికి 1-2 hours వెళ్ళిపోతారు. చాలా సింపుల్ ప్రొసీజర్. 40 yearsకి అయ్యో లేట్ అయిపోయింది నాకు పిల్లలు రారా అనుకోవడం కన్నా, ఒకవేళ మీరు లేట్గా పిల్లలు ప్లాన్ చేసుకుంటే కనుక ముందే రియలైజ్ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడం ఇంకా చాలా బెటర్. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ విధానంలో కూడా అంటే ఇయర్లీ ఇంత ప్యాకేజ్ ఉంటుంది, అంటే మంత్లీ ఇంత పే చేయాలి, ఇయర్కి ఇంత పే చేయాలి, చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా విన్నాం డాక్టర్. అంటే ఏ విధంగా వర్క్ అవుతుంది ఈ ప్రొసీజర్? ఎక్స్పెన్సివ్ అంటే డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా. అంత మనం ఇప్పుడు కొంచెం ఒకటి ఏదైనా కావాలి అంటే మనం కొంచెం కష్టపడాలి, అంతే కదా. ఇప్పుడు 40 ఏళ్ళకి అయ్యో నాకు పిల్లలు పుట్టరు అనుకోవడం కన్నా 30 ఏళ్ళకే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ కదా. మనం ఎలా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాము, మీ హెల్త్ మీద, మీ ఫర్టిలిటీ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం కరెక్టే కదా. సో అలానే నంబర్ ఆఫ్ ఎగ్స్ బట్టి ప్యాకేజెస్ మారుతాయి అన్నమాట. ఎక్కువ ఎగ్స్ ఉంటే ఎక్కువ ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది, అదే తక్కువ ఉంటే తక్కువలోనే అయిపోతుంది. ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు నాకు 25 years అనుకోండి, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, ఇంకో 10 yearsకి చేసుకుంటాను. సో అప్పుడు నేను 25 yearsలో నా ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే నేను 40 yearsలో ప్రెగ్నెంట్ అవుతే అంటే బేబీ క్వాలిటీ ఆ విధంగా 25 ఏజ్కి ఎలా ఉంటుందో అలా ఉంటుందా ఎగ్ క్వాలిటీ? ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. అదే ఈ ఎగ్ ఫ్రీజింగ్లో ఉన్న స్పెషాలిటీ. బయట ఉన్న ఎన్విరాన్మెంట్కి చాలా తేడా ఉంటుంది కదా డాక్టర్, ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు నేను 25 yearsకి ఎగ్స్ తీసానంటే నేను ఎగ్స్ని 25 yearsలో ఫ్రీజ్ చేసేస్తున్నాను. సో ఇంకా వాళ్ళు మీ బాడీలో ఉండే ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వరు. అదే మీ బాడీలో ఉండే ఎగ్ అయితే కనుక అది మీ బాడీలో ఏజింగ్ ప్రాసెస్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో యాజ్ వి ఏజ్ మనకి ఎలాగ బీపీ షుగర్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయో, యాజ్ వి ఏజ్ మన బ్లడ్ వెజల్స్ ఎలాగ థిక్ అయిపోయి మనకి హార్ట్ అటాక్లు కానీ, బీపీ, షుగర్, కిడ్నీ ఇష్యూస్, ఎట్లా మన స్కిన్ ఎలా ఏజ్ అవుతుంది. మనకి 25 years ఉన్నట్టు 40 years స్కిన్ ఉండదు, అప్పుడు ఎలాస్టిసిటీ ఉండదు. అలానే ఇవన్నీ ఎందుకు ఏజింగ్ అవుతుందంటే మన బాడీలో ఏజ్ పెరిగే కొద్దీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి ఈ ఏజింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్స్ని 25 yearsకే తీసి ఫ్రీజ్ చేస్తే అవి ఇవన్నిటికీ ఏమీ ఎక్స్పోజ్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఫ్రోజన్ అట్ 25 years. సో మీరు 40 yearsకి వచ్చినా 50 yearsకి వచ్చినా ఎగ్ ఏజ్ ఇస్ జస్ట్ 25 years. 25 years ఉన్నప్పుడు క్వాలిటీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓకే, అంటే ఇయర్లీ ఇంత పే చేయాలని ఉంటుంది అన్నారు కదా డాక్టర్. అంటే ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఎగ్ ఫ్రీజ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటారు? అంటే వాళ్ళ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది కూడా తెలుసుకోవాలన్నా ఎన్ని ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఒకసారి మాకు డీటెయిల్స్ చెప్తారా?
యా. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఎవరిని కలవాలి. సో జనరలీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఫర్టిలిటీ సెంటర్స్లో చేస్తారనమాట. సో ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి. మీరు చూస్ చేసుకునేటప్పుడు కూడా ప్రాపర్ డిగ్రీ ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని చూస్ చేసుకోవాలి. ఓకే. సో రీసెంట్గా మనం కొన్ని ఇన్సిడెంట్స్ గురించి వింటున్నాము, ఫేక్ క్లినిక్స్ కానీ ఫేక్ సర్టిఫికెట్స్ అని. సో మీరు చూస్ చేసుకున్నప్పుడు 4 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ డాక్టర్ ప్రాపర్గా సర్టిఫైడ్ ఉన్నారా లేదా. ఓకే. జనరలీ మనం డాక్టర్స్ మన సర్టిఫికెట్స్ అన్ని డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ అ రూల్. సో మీరు చూసుకుని ప్రాపర్గా సర్టిఫికేషన్ ఉందా, వాళ్ళు ఫెలోషిప్స్ చేశారా, లేదా సూపర్ స్పెషాలిటీ చేశారా ఫర్టిలిటీలో అనేది చూసుకోవాలి. సెకండ్ క్లినిక్ కి కావాల్సిన లైసెన్సెస్ ఉన్నాయా అనేది చూడాలి. మనం రీసెంట్ గా విన్నది కూడా అదే, లైసెన్స్ లేకుండా చాలా చేస్తున్నారు అని. సో క్లినిక్ లైసెన్సెస్ అన్ని ప్రాపర్ గా డిస్ప్లే చేస్తారు. సో పేషెంట్స్ మీరు వెయిట్ చేసేటప్పుడు క్లినిక్ ఏమేమి లైసెన్సెస్ ఉన్నాయి అవి కూడా చూసుకోండి. వాళ్ళకి అంటే ఐవీఎఫ్ చేసే లైసెన్స్ ఉందా, ఫర్టిలిటీ ప్రాక్టీస్ చేసే లైసెన్స్ ఉందా, అది చూసుకోవాలి. మూడోది ల్యాబ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఓన్లీ డాక్టర్ అనుకుంటాం, డాక్టర్ కొంచెం వరకు చేస్తే ల్యాబ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ల్యాబ్ చాలా మంచిగా మెయింటైన్ చేయాలి. ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఉండాలి, హెపా ఫిల్టర్స్ ఉండాలి. మన ల్యాబ్లో ఎన్విరాన్మెంట్ ఎంత క్లీన్గా ఉండాలంటే అసలు మనకి చిన్న పార్టికల్ కూడా కనిపించకూడదు. సో ఓసిడి ఉన్న వాళ్ళే కరెక్ట్గా మన ల్యాబ్ని మెయింటైన్ చేయగలుగుతారు నిజం చెప్పాలంటే. సో ప్రాపర్ ల్యాబ్, ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉందా లేదా చూడాలి. నాలుగోది స్టాఫ్ అండ్ ట్రాన్స్పరసీ. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఓపెన్గా చెప్పాలి, డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్గా ఇవ్వాలి. ఇప్పుడు మీకు ప్రొసీజర్ అయిన తర్వాత మీ పేపర్స్ కానీ, బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత టెస్ట్లు కానీ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉన్నారా లేదా, స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఇస్తున్నారా లేదా. సో ట్రాన్స్పరెన్సీ అండ్ స్టాఫ్ రిసీవింగ్ ఎలా ఉంది అనేది, ఈ 4 థింగ్స్ మీరు చూసుకుంటే మంచి ఫర్టిలిటీ సెంటర్ ఏంటో మీకే అర్థం అవుతుంది. నేనేం చెప్పక్కర్లేదు. యా డాక్టర్, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ కొన్ని ఫేక్ సర్టిఫికేషన్ పెట్టుకుంటే అది చూసే పేషెంట్స్కి తెలీదు. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా అంటే చాలా కాంట్రవర్షియల్ అయిందనుకోండి, ప్రతి న్యూస్ ఛానల్లో వచ్చింది. లైక్ ఏంటంటే ఎవరైతే ఐవీఎఫ్ ద్వారా వెళ్ళారో వాళ్ళ ఫాదర్ డిఎన్ఏ కాకుండా వేరే ఎవరిదో ఉంది, చాలా వాళ్ళకి చెప్పి చేసినట్టు డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఫాదర్ వాళ్ళు కాదు అని తెలిసి ఎంతోమంది అంటే అన్ని ఇయర్స్ పిల్లల్ని పెంచుకొని 2-3 ఇయర్స్ వరకు అప్పుడు వాళ్ళకి ఆ నిజం తెలిసినప్పుడు ఎలా ఉంటుంది డాక్టర్? మరి అలా జరగడానికి ఏ విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు అంటారు? ఇది చాలా రేర్ ఇన్సిడెంట్ అండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా చేస్తారా అంటే కాదు. ఆల్మోస్ట్ 99.99% ఆఫ్ ద ఫర్టిలిటీ సెంటర్స్ చాలా వరకు బాగానే చేస్తారు. అంటే కొన్నిసార్లు పేషెంట్స్ తక్కువలో అయిపోతుంది అని కొన్ని సెంటర్స్కి వెళ్దాం అని అనుకుంటారనమాట. సో అందుకే మీరు మంచి సెంటర్ని చూడాలంటే నేను ముందు చెప్పినట్టు ఆ 4 థింగ్స్ చూడండి. సో పేషెంట్స్ అవేర్నెస్ ఉండాలి. ఓకే. ఫస్ట్ పేషెంట్స్గా మీకు ఏమేం కావాలో అనేది మనం చూసుకుని, నేను అందుకే ఈ అవేర్నెస్ వీడియోస్ అన్నీ అనమాట. సో మనకి మంచి ఫర్టిలిటీ సెంటర్ అంటే ఎలా అంటే మీకు తెలిసిపోతుంది. మీరు సెంటర్కి వెళ్తే మనుషులతో మాట్లాడితే తెలుస్తుంది, వేరే పేషెంట్స్తో మాట్లాడితే తెలుస్తుంది, వాళ్ళ రివ్యూస్ చూసినా తెలుస్తుంది, లేదా మీకు అక్కడ చూసే ఎన్విరాన్మెంట్ బట్టి డాక్టర్తో మాట్లాడితే డాక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, తనకి ఎంత నాలెడ్జ్ ఉందో మనం డెఫినెట్లీ అసెస్ చేసుకోగలం. ఇవి చాలా 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 రేర్ ఇన్సిడెంట్స్, కానీ అది ఏదో అలా బ్యాడ్ లక్ ద్వారా అయింది, కానీ చాలా మంది వరకు బాగానే చేస్తారండి. మీరు ఇవన్నీ చూసుకుని వెళ్తే ఏమీ ప్రాబ్లం ఉండదు.